బిల్డప్ ఏది, ఒక ఎలివేషన్ ఏది, ఒక ఇంట్రడక్షన్ ఏదిరా? బాయో ఆర్ బెహనో, ప్రెజెంటింగ్ యూ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. వెరీ గుడ్, నా బ్లెస్సింగ్స్ మీకు. కెమెరామెన్ సార్ రెడీ, బాబు రెడీ, స్టార్ట్. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. ఎవరా మీరు ఇలా ఉన్నారేంటి? నో, రోల్ రివర్స్. काश तू मेरे घर के करीब रहती बेस्टी। उससे क्या? अरे बहन चोद बवाल, जुम करो जुम करो जुम करो। अरे बहन चोद, मदर डेयरी कहाँ कहाँ ब्रांच खोल के रखी है। कभी तू मुंह उठा के चली आती तो कभी मैं। పెళ్లి చేసుకుందాం. అవునా నిజమా అనేటట్టుంది తెలుసా? ఎప్పుడా? ఇప్పుడే. ఏమంటున్నావు? టైం ఎంతో తెలుసా? జీవితంలో దేని మీద ఆశపడిన నేను ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను. ఎన్నో కలలు కన్నాను. ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది. నిజంగానా? మరి తర్వాత ఏమైంది? తర్వాత ఏమవుతుంది? टपा डप मालूम ना। మరీ చిన్నపిల్ల ఉంది, ఏదో ఒకటి చేద్దాం. నువ్వెవరిని ప్రేమించలేదా? మనకి ఎవరు పడతారా? నువ్వు నిజం చెప్పినా అమ్మాయిలు ఎప్పుడూ నీలాంటి కోతుల్నే ఇష్టపడతారు. Emotional damage. అమ్మకు నమ్మ పిలుగుతాని దీర్ఘల్లో తిన్నాగారా. అండ్ ఎవరికైనా చూపించండి రా. పచ్చగల్లరా పూజకేత నీ పక్కలకి పూజ చెయ్యక నా రేపులకి తీయక. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా నా పక్కలకి పూజ చెయ్యక నా రేపులకి తీయక ఆ రాధలకు పూజ తీయక. మీకు ఎవరిపైన క్రష్ ఉందా? ఉంది, నాకు మీ పైన క్రష్ ఉంది. ప్రపంచం తల్లకిందులైనా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి. 10,000 రూపాయలు అప్పు తెచ్చైనా దాని మొహం మీద పారేస్తాను. అది వస్తుంది, అడుగుస్తాను. అప్పటి నుంచి చెప్తున్నాను. సారీ హార్ట్ ఫర్ క్రషింగ్ యూ. యూ షుడ్ ట్రీట్ ఇట్ అనమాట. లైక్ యు ఆర్ ఎ డాక్టర్ అన్నమాట. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయి అంటే నేను చూస్తూ ఉంటే ఐఎమ్ గెటింగ్ క్యూర్ అనమాట. हरामी हो बेटा। చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీ పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. దాన్ని ఇంకోసారి
హే వెనక్కి ఎందుకు వెళ్తున్నావు దా. లడ్డు కావాలా నాయనా? అంటే ఫస్ట్ టైం కదా, కంగారుగా ఉంది. కంగారేం లేదు దా. ఏమైనా మరో లడ్డు కావాలా? అబ్బాయిలు పైనుంచి కిందకి కాదు, కింద నుంచి పైకి చూస్తారు. ప్యారీ సమాజ్ గయి. యాందిరయ్యా యాం చేస్తున్నా. जुम करो जुम करो ఓర్ బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. ఏం జరుగుద్దో ఏమిటో. నిత్య నీకు ఒక జీవిత సత్యం చెప్పాలా? ఏంటమ్మా? నీ దగ్గర డబ్బులున్నంత మాత్రాన నువ్వు రిచ్ అవుతావేమో కానీ అద్దాలు పెట్టుకున్నంత మాత్రాన మియా ఖలీఫా అయిపో.